ఇప్పుడు చూద్దాం. సో ఏం చేద్దామంటే సింపుల్, లెట్ us ఆల్వేస్ రిలై ఆన్ గూగుల్. సో గూగుల్లోకి వెళ్ళండి, AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ కొట్టండి. ఓపెన్ ఇనిషియల్ 1 or 2 links. So you can see here. Okay, so aws.amazon.com. So AWS is Amazon one దే కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ సేఫ్, డోంట్ వరీ. మీరు ఇప్పుడు అమెజాన్ లో ఎట్లయితే మన ఆర్డర్ పెడితే క్రెడిట్ కార్డ్ ఇస్తారో ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది AWS ఫ్రీ టైర్, గెయిన్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ద AWS ప్లాట్ఫామ్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, క్రియేట్ ఫ్రీ అకౌంట్. So it will ask you to enter your email address. So let me enter Sri Durga mail. So account name em పెడుతున్నాను అంటే సేమ్ నేమ్ పెడుతున్నాను. సో Sri Durga. Okay, so verify email address. You got a code, Durga? Can you share? Yes, checking. So cool. So okay, now password set చేసుకోమంటుంది. So what I'll do, then same password పెడితే you can change later. Yeah, okay. Okay, continue. No thanks. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఏమడుగుతుంది? సైన్ అప్ ఫర్ AWS. సో ఇది ఎందుకు, బిజినెస్ పర్పసా పర్సనల్, ఏది పెట్టినా ఓకే, బెటర్ పర్సనల్ పెట్టండి. ఓకే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తుంది. వాట్ షుడ్ బి, ఓకే, హూ షుడ్ బి కాంటాక్ట్ అబౌట్ దిస్. ఓకే, మీ నేమ్ మెన్షన్ చేయండి. సో ఐ మెన్షన్ దుర్గా, ఫుల్ నేమ్ శ్రీ దుర్గా. సో మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. కంట్రీ ఇండియా, ఏ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. దిస్ ఇస్ నాట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆర్ బ్యాంక్ లోన్ వెరిఫికేషన్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ టెంపరీగా ఏదో హైదరాబాద్ ఇచ్చేస్తాను. ఓకే, సో నథింగ్ టు వరీ, ఏది ఇచ్చినా ఓకే, ఫైన్. ఐ హావ్ రెడ్ దట్ టర్మ్స్ అండ్ కండిషన్. కంటిన్యూ. నౌ ఇట్ విల్ okay. So what I'll do, I'll stop recording. So for the safety of Durga's credit card, I'll just stop recording till this page. ఈ పేజ్ అయిపోయేంత వరకు. Right. Oh. Confirm, like okay, transaction completed. Okay, so transaction completed. It is asking her to confirm her identity. So text message or voice call? Text message. So Anything is okay. India. Okay, mobile number once again. Okay, security check. ZR C, right? Check your mobile. Yeah. Right.
కంటిన్యూ. సో ప్రైమరీ పర్పస్ ఆఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్, పర్సనల్ యూజ్ పెట్టండి ఆర్ యువర్ విష్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. పర్సనల్ యూజ్, ఓనర్షిప్ టైప్ ఇది కొత్తగా వచ్చింది, ఇంతకుముందు లేకపోయేది. సో ఇండివిజువల్ అని పెట్టండి. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే, ఐ థింక్ ఈ మధ్యలో వచ్చినట్టుంది. కంటిన్యూ. సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. ఓకే, సో నా అదంతా అయిపోయిన తర్వాత పర్పస్ ఏంటిది? సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఎందుకు యు ఆర్ లైక్ స్టూడెంట్ ఆఫ్ డెవాప్స్ ఆర్ స్టూడెంట్ ఆఫ్ AWS ఆర్ స్టూడెంట్ ఆఫ్ క్లౌడ్, ఆల్ ఆర్ లెర్నర్. సో విల్ యూస్ బేసిక్ సపోర్ట్ ఫ్రీ టైర్ వర్షన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కూడా మీకు దాని ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో సెలెక్ట్ దిస్ వన్, బేసిక్ సపోర్ట్, అదర్వైజ్ మీకు బిల్ పడుద్ది. కంప్లీట్ సైన్ అప్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ AWS. Okay, done. We are activating your account, which should take only a few minutes. You will receive an email when this is complete. So go to the AWS management console. Yeah, that's it. Okay, now sign up అయిపోయింది. Next what you need to do, you need to sign in. మీ దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి you should sign in. సో సైన్ ఇన్ కొట్టండి. జనరల్ అది 24 hours తీసుకుంటుంది. ఓకే, ఎనీవేస్ నేను ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నాను. తన మెయిల్ ఐడి ఉంది నా దగ్గర. సో దిస్ ఈజ్ హర్ మెయిల్ ఐడి. ఇక్కడ రెండు ఉంటాయి, రూట్ యూజర్ ఉంటుంది, IAM యూజర్ ఉంటుంది. రూట్ యూజర్ ఈజ్ లైక్ ఓనర్. సో నౌ షీ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ అకౌంట్. సో రూట్ యూజర్ ఆర్ ఓనర్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ పాస్వర్డ్, ఇదే పాస్వర్డ్. ఓకే, డన్. సో విద్యాసాగర్ లాగిన్ అయిపోయాడు. సో ఇది AWS యొక్క ఏంటిది యూజర్ ఇంటర్ఫేస్, డాష్ బోర్డ్. సో ఏం సర్వీసెస్ ఈ క్లౌడ్ వాడిస్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ సర్వీసెస్ లో మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇదేంది హోమ్ పేజ్ అనుకుంటా AWS. ఓకే, సో ఇది హోమ్ పేజ్. ఈ 3 డాషెస్ ఏంటివి? సో ఈ సర్వీసెస్ ఏంటివి? ఈ సర్వీసెస్ లో ఇవేంటివి? ఒకసారి పైన చూడండి. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం, ప్రతిదీ డిస్కస్ చేస్తాం. బట్ ఒకసారి మీరు చూడండి, హ్యావ్ ఎ లుక్. ఇవేంటివి? రీజియన్స్ అంట, నార్త్ వర్జీనియా అంట, ముంబై అంట, ఎక్స్క్యూజ్ మీ, సిడ్నీ, టోక్యో. చూడండి. ఓకే, సో ఫెమిలియర్గా అండి. పాయింట్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది, ఈ యూజర్ ఇంటర్ఫేస్ తో ఇప్పటి నుంచి ఫెమిలియర్గా అండి. ఎందుకంటే నెక్స్ట్ 3-4 months మనం దీన్నే డైలీ ఓపెన్ చేస్తాం. సర్వీసెస్. ఓకే, నేను చెప్పాను కదా, వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ ఈస్ సంథింగ్ విచ్ విల్ ఆఫర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏంటా సర్వీసెస్? అనలిటిక్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్, కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్. ఓకే, సో మీడియా సర్వీసెస్, రోబోటిక్స్, శాటిలైట్స్, సో వాట్ నాట్, మెషిన్ లెర్నింగ్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, గేమ్ డెవలప్మెంట్, స్టోరేజ్, బ్లా 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 బ్లా. సో ఈ సర్వీసెస్ అన్ని ఆఫర్ చేస్తాం. ఓకే, సో AWS నుంచి ఈ సర్వీసెస్ అన్ని ఆఫర్ చేస్తారు వాడు. మరి ఇప్పుడు అన్ని సర్వీసెస్ మనం నేర్చుకుంటామా? సో అన్ని చూస్తే ఒక 200+ సర్వీసెస్ ఉన్నాయి. సో 200+ సర్వీసెస్ మనం నేర్చుకోము, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో మనమేం నేర్చుకుంటాము అంటే మన డెవాప్స్ జర్నీకి ఏవైతే సర్వీసెస్ అవసరమో అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, సో ఏవైతే డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో, మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అవన్నీ నేర్చుకుంటాం. ఆల్ రైట్. సో రేపటి నుంచి మనం ఏం చేస్తాం? సో ఈ AWS లో ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం. దాన్ని EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఆ EC2 ఇన్స్టాన్స్ లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనం లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఒక 3 to 5 days కంప్లీట్ డీప్ డైవ్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ తర్వాత 1 by 1 AWS సర్వీస్ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాం. ఓకే, గాట్ ఇట్? హలో, క్లియర్ అందరికి? సో నా చెప్పండి, ఎవరైనా మాట్లాడుతున్నారు. సో వన్ థింగ్, సో మీరు ఈరోజు క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు యాక్టివేట్ కావడానికి 24 hours పడుతుంది. సో మేబీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కార్డు పనిచేయదు, లేదంటే ఇంకేదో ప్రాబ్లం వస్తుంది. ఇట్ మైట్ టేక్ టైమ్ ఫర్ యూ టు రిజాల్వ్ ఇట్. సో ఈ లోపు మీకు ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి మేము 1 week ఫ్రీ అకౌంట్ మీకు ఇస్తాం, 7 days. సో ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి కూడా మేము ఒక 1 week పాటు మీకు ఫ్రీగా అకౌంట్ ఇస్తాము. డోంట్ వరీ. ద ఐడియా ఏంటంటే మీ ప్రాక్టీస్ ఆగొద్దు అనే ఉద్దేశంతో. బట్ డోంట్ రిలై ఆన్ ఇన్స్టిట్యూట్ అకౌంట్. ఇన్స్టిట్యూట్ అకౌంట్ ఏంటిది అంటే రెస్ట్రిక్టెడ్ అకౌంట్.
మీకు ఎండ్ టు ఎండ్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ లిమిటెడ్ ప్రివిలేజెస్ ఉంటాయి, లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. జస్ట్ మీరు ప్రాక్టీస్ ఆపకుండా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ నుంచి ఇస్తున్నాం. బట్ మీ ఓన్ అకౌంట్ ఉంటే